அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். 33 முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலிஜாய் செப்பமுடையாய் திருளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலிஜாய் செப்பென்னமென் முலை செவ்வாய் சிறுமரங்கள் நப்பின்னை நங்காய் திருவே துயிலிஜாய் உக்கமுன் தொட்டொழியன் தந்தன் மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణులను ఇరువరను ఆశ్రయించుటయే చేతననుకు కర్తవ్యమని క్రిందటి పాశురమున ఇద్దరినీ మేల్కొలిపినారు. ఈ పాశురమున కూడా శ్రీహప్పతుల అవతారమగు నీలాదేవిని శ్రీకృష్ణుని మేల్కొల్పుచున్నారు. అమ్మా, స్వామి నీ గుణసంపత్తికి సౌందర్యమునకు వశుడై మా కోరిక తీర్చవలెను. స్వామిని మేల్కొలిపి మా కాంక్షితమును తీర్చినట్లు చెయ్యుము అని ప్రార్థించి స్వామి బలపరాక్రమాది గుణములను నీలాదేవి సౌందర్యమును కీర్తించినారు. జీవులను కాపాడున్నది అమ్మ సౌందర్యమే. అందుచే ఆమె సౌందర్యమును కీర్తించుట అసంబద్ధము కాదు. యుద్ధభూమిలో ముందుండి 33 కోట్ల మంది అమరులకు ఆపద రాకముందే పోయి రక్షించిన రక్షణ స్వభావము గల స్వామి మేల్కొనము. వక్షోజ సౌందర్యము, అధర సౌందర్యము, కటి సౌందర్యము గల ఓ నీలాదేవి, పరిపూర్ణురాలా, లక్ష్మీ సమానురాలా మేల్కొనుము. నీ వల్లభునితో కలిసి స్నానమాడునట్లు మమ్ము చేయుము అనుచున్నారు. స్వామి, నీవు వచ్చి సాయపడుటకు ఇంతమంది ఉండవలనని నియమమున్నదా? 33 కోట్ల మందికే గాని 5 లక్షల మందికి సహాయపడవా అనుచున్నారు. నందవ్రజమున ఆనాడు 5 లక్షల మంది ఉన్నారని ప్రసిద్ధి. 33 కోట్ల మంది దేవతలు అని ప్రసిద్ధముగా వ్యవహరింపబడుచున్నది. కానీ వేదమున 33గా పేర్కొనబడినారు. 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 2 దేవవైద్యులైన అశ్వినీ దేవతలు, మొత్తము 33. స్వప్రయత్నము సగము, భగవదనుగ్రహము సగము అని భావించి అమరులను రక్షించినావు. నీవు తప్ప వేరొక రక్షకుడు లేడని నిన్నే నమ్మిన మమ్ము రక్షింపకున్నావేమి? చంపినను చావని అమరులకు నీవు సాయపడుటయే కాని నిన్ను విడిచి బ్రతకలేని మా వంటి వారిని అనుగ్రహింపవా? స్వజనులగుమగు మమ్ము రక్షింపగుండుట తగునా స్వామి అనుచున్నారు. నీలాదేవి సౌందర్యముని కీర్తించి మేల్కొల్పినారు. ఇట్లు ప్రార్థింపగా లోనుండి నీలాదేవి, నేను నిద్రపోలేదు, మీ విషయమే ఆలోచించుచున్నాను. మీకేమి కావలియనో చెప్పండి అనినది. విసనకరను అద్దమును ఇచ్చి నీ స్వామితో మేము స్నానమాడునట్లు చేయుము అనినారు గోపికలు. తన ప్రియునితో తమను చేర్చి స్నానమాడించుము అని నీలాదేవిని అర్థించుటలో ఒక అస్వారస్యము కొందరికి తోచవచ్చును. శ్రీకృష్ణుని ప్రేమించిన నీలాదేవియే ఇతర స్త్రీలను కూర్చుటయేమి అని. జీవులు పరమాత్మను చేరుటకు పరమాత్మయే ఉపాయమైనట్లు జీవులందరి చేతను పొందబడువాడు ఒక్కడే. అందరూ పొందినది పరమాత్మనే. ఈ భావమే ఇచ్చట విశదపరచబడినది. భగవదనుభవావగాహనమే గోపికలు కోరెడి విసనకర్ర. దీనిని విసురుట చేత శరీరంపై ఉండిన స్వేద జలము తొలగి తాపము తీరును. నమః అను పదము విసనకర్ర వలె పనిచేయును. అద్దము స్వస్వరూప జ్ఞానమును తెలియజేయును. ప్రణవము జీవస్వరూప జ్ఞానమును తెలియజేయును. అనగా మకారవాచ్యుడగు జీవుడు అకారవాచ్యుడగు పరమాత్మకే చెందినవాడని ఓం తెలియజేయును. ఇదియే అద్దము. నారాయణ శబ్దవాచ్యుడగు పరమాత్మకే సర్వవిధ కైంకర్యములు చేయుచుండుటయే పరమ పురుషార్థము. ఇదియే స్నానము. ఇట్లు విసనకర్రను అద్దమును ఇచ్చి నీ వల్లభునితో స్నానమాడునట్లు చెయ్యము అని అర్థించుటలో గల రహస్యము ఇది. భగవత్ప్రాప్తికి విరోధులకు అహంకార మమకారములను తొలగించి స్వస్వరూప జ్ఞానమును కలిగించు శ్రీమన్నారాయణుడే ఉపాయము. ఆ స్వామిని చేరునట్లు పురుషకారభూతురాలినిగా నిన్ను శరణుజొచ్చుచున్నాము. మాకు అభిముఖురాలవు కమ్ము అని గోపికలు నీలాదేవిని మేల్కొలిపినారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.